పురాతన భారతదేశ చరిత్రలో నేటి శాస్త్రవేత్తలకు చరిత్రకారులకు అంతుపట్టని ఎన్నో ఆలయ రహస్యాలు మరియు చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ముందు వరుసలో ఉండేది తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని 1010వ సంవత్సరంలో రాజరాజ చోళన్ మరియు అతని సోదరి తుమ్మివై నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అయితే ఈ ఆలయం గురించి మనకు తెలియని మరెన్నో రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని సాక్షాత్తు ఆ శివుడే రాజరాజ చోళన్ యొక్క కలలోకి వచ్చి నిర్మించమని చెప్పినట్లుగా ఆ ఆలయ పురాణాలు చెబుతున్నాయి. అయితే మరాఠాలు ముందుగా దీనిని బృహదీశ్వర ఆలయంగా పిలిచేవారట. బృహదీశ్వర ఆలయం అంటే గొప్ప శైవక్షేత్రం అని అర్థం వస్తుంది. ఆ తరువాత కాలక్రమంలో ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని బృహదీశ్వర ఆలయంగానే పిలుచుకుంటూ వచ్చారు. అందుకే ఈ ఆలయం పేరు బృహదీశ్వర ఆలయం అయింది. ప్రధాన ఆలయం పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించబడింది. అయితే ఈ ఆలయం పూర్తిగా 1,30,000 టన్నుల రాయితో నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం యొక్క ప్రధాన గోపురం నీడ నేలపై ఎక్కడా కూడా పడదు. అది ఈ ఆలయం నిర్మాణంలోని గొప్ప విశిష్టత. అంతేకాకుండా ఈ ఆలయం ప్రధాన భాగంలో పెద్ద నంది ఉంటుంది. ఆ నందిని ఒకే ఒక్క శిలతో చెక్కినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆలయ గాలి గోపురం దాదాపుగా 200 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే ఈ ఆలయం దాదాపుగా 200 అడుగుల ఎత్తుగా కట్టినట్లుగా మనకు అర్థమవుతోంది. ఆలయంలోని శాసనాల ప్రకారం కుంజారా మల్లన్ రాజరాజ పెరుంతచన్ అనే శిల్పకళాకారుడు ఈ ఆలయానికి ప్రధాన శిల్పకళాకారుడిగా వ్యవహరించాడు. అయితే నేటికి కూడా ఆయన వంశంలోని వారు ఇదే వాస్తు మరియు శిల్పకళలపై ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు. భరతనాట్యం అనే నృత్య కళ ఈ ఆలయానికి పెట్టింది పేరు. దాదాపుగా 51 భంగిమల్లో భరతనాట్యం చేస్తున్న శిల్పాలను ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. అంతేకాకుండా ఎంతోమంది గొప్ప గొప్ప భరతనాట్య కళాకారులకు ఈ ఆలయం వేదికగా నిలిచిందని ప్రతీతి. ఆలయ శాసనాల్లో ఆ కాలంలో ఉపయోగించినటువంటి ఆభరణాల గురించి కూడా చాలా వివరంగా రాశారట. వాటిలో ముఖ్యంగా 23 రకాల ముత్యాలు, అదేవిధంగా 11 రకాల వజ్రాలు, మరెన్నో మాణిక్యాలు ఆభరణాల గురించి సుస్పష్టంగా రాసినట్లు మనకు అర్థమవుతోంది. కానీ నేటికి చరిత్రకారులకు అంతుపట్టని రహస్యం ఏమిటంటే ఈ ఆలయానికి దగ్గరగా 100 మైళ్ళ వ్యాసార్థంలో ఒక్కటంటే ఒక్కటి కూడా గ్రానైట్ క్వారీ లేదు. కానీ అంత దూరం నుంచి ఆ ఆలయ సమీపంలోకి అంత పెద్ద గ్రానైట్ రాళ్లను ఎలా తరలించారు, అదేవిధంగా అంత పెద్ద గోపురాలను ఎలా నిర్మించారు అనేది నేటికి కూడా అంతుపట్టని ఒక రహస్యంగానే ఉంది. ఇది ఈ బృహదీశ్వర ఆలయం గురించి మనకు తెలిసిన కొన్ని రహస్యాలు. ఇలాంటి మరెన్నో మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుందా? అయితే ఆద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.